ఏదైతే తెనాల్లో బయటపడ్డటువంటి న్యూడ్ వీడియో కాల్స్ ఉదంతం కొత్త సంచలనం సృష్టిస్తుంది. ఇందులో అత్త, కోడలు, కొడుకు, పిన్ని ఇట్లా మొత్తం నలుగురు సభ్యుల కుటుంబమంట. వీళ్ళంతా కలిసి ఓ వ్యవస్థీకృత నేరముఠాగా ఏర్పడి అశ్లీల వ్యాపారం నడిపిస్తున్నారు. గతంలో విజయవాడలో ఇదే తరహా దందా చేస్తూ పోలీసులకు చిక్కారు. గత 6 నెలల క్రితం తమ మకాంని తెనాలికి మార్చారు. ఇక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని బయట ప్రపంచానికి తెలియకుండా తమ ఆన్‌లైన్ కార్యకలాపాలు కొనసాగిస్తా వచ్చారు. వీళ్ళు ప్రధానంగా విదేశాలకు చెందిన అశ్లీల పోర్టల్స్ అట్లాగే వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి వ్యవహారం నడిపిస్తారు. ఈ ఆన్‌లైన్ టెక్నాలజీ అట్లా కస్టమర్‌ని డీల్ చేసే బాధ్యత నా కుటుంబంలోని కొడుకు చూసుకుంటాడు. ఎవరైనా కస్టమర్ సదరు పోర్టల్ ద్వారా వీళ్ళని సంప్రదించినప్పుడు తొలుత మహిళలు ముఖానికి మాస్క్ ధరించి కనిపిస్తారు. కస్టమర్ అడిగినంత క్యాష్ ఇచ్చాక ఆన్‌లైన్ ఖాతాలో జమ అయ్యాక వాళ్ళు నగ్నంగా మరి వీడియో చాటింగ్ చేస్తారు. కేవలం ఇంట్లోని వాళ్ళే కాకుండా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇతర మహిళలను కూడా క్యాష్ ఇట్లా వస్తదంటే వచ్చినోళ్ళు కూడా ఉన్నారట. ఇదంతా కొడుకు తీసుకొస్తున్నాడట. అయితే చుట్టుపక్కల వాళ్ళు పదే పదే మహిళలు అక్కడికొస్తూ ఉండటంతో అనుమానించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే చివరికి పోలీసులు నిఘా వేస్తే దొరికారు. అయితే వీళ్ళు పట్టుకున్న టైంకి 55 ఏళ్ల మహిళలే దొరికారనమాట.